డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన మధ్య మార్గం, ఈ బంగారు మధ్య మార్గం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మధ్య మార్గానికి అగ్రతాంబూలం. ఏమిటి మధ్య మార్గం అంటే, పూర్తిగా ప్రాపంచికము, ఇంకోవైపు పూర్తిగా ఆధ్యాత్మికం. మనం పూర్తిగా ప్రాపంచికము ఉండకూడదు, పూర్తిగా ఆధ్యాత్మికం ఉండకూడదు, మధ్యలో ఉండాలి. శరీరవత్ ప్రాపంచికము, ఆత్మవత్ ఆధ్యాత్మికం. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? శరీరము ప్లస్ ఆత్మగా ఉన్నాం. ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం, ఈ శరీరంలో ప్రవేశించాం. ఈ శరీరానికి తగిన ధర్మాలు అనుసరించాలి. అలాగే ఆత్మ ఉద్ధరణ కూడా జరగాలి. దీని పేరు మధ్య మార్గం, ద మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్ని ఏమన్నంటే ద గోల్డెన్ మిడిల్ పాత్ అన్నారు, అంటే బంగారు మధ్య మార్గం. మనం ఇక్కడ ఒక తల్లిదండ్రులకు పుట్టాం, ఒక ఇంట్లో పెరిగాం, ఒక కుటుంబంలో, ఒక పరివారంలో పెరిగాం. తర్వాత లోకంలో ప్రవేశించాం, ఇంట్లో స్వీయ కళ్యాణం చేసుకున్నాం. పరంపరగా లోకంలో ప్రవేశించి లోక కళ్యాణం గావించుకోవాలి. మన ఇంటి కోసము మనం పుట్టాము, మన కోసము మనం పుట్టాము, లోకం కోసము మనం పుట్టాము. మన తల్లిదండ్రుల సహాయంతో మనం పుట్టాము, వాళ్ళని ఎంచుకుని పుట్టాము. మన ఆత్మ పరిపక్వం కావడం కోసం మనం పుట్టాము. అన్నీ చేసుకోవాలి, ఏది వదిలిపెట్టకూడదు. పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే పిల్లలను గురుకులాన్ని పంపించేవారు. ఆ గురుకులం ఏముంటుంది? ఆధ్యాత్మికం ఉంటుంది. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వాళ్ళు ఆధ్యాత్మికులు అవుతున్నారు. తర్వాత మళ్ళీ గృహస్థ ఆశ్రమంలో వస్తున్నారు, అంటే ప్రాపంచికులు అవుతున్నారు. అప్పుడు గృహస్థాశ్రమం ప్రవేశిస్తే ఆ గృహం స్వర్గంగా ఉంటుంది. ఆత్మజ్ఞానులు అయిన వారే గృహస్థాశ్రమంలో వస్తున్నారు. ఆ విధంగా ఉండేది గురుకులాల్లో పూర్వపు రోజుల్లో. ఊళ్ళోని పిల్లలందరూ గురుకులంలో ఉండేవారు. అక్కడ వేదం నేర్పించేవారు, ధ్యానం నేర్పించేవారు, సేవ నేర్పించేవారు, గురువుల పట్ల వినయం నేర్పించేవారు, బాధ్యతలు నేర్పించేవారు. ఇవన్నీ నేర్పించేవాడు గురుకులంలో. తర్వాత ప్రాపంచిక విద్యలు ఉండేవి గురుకులంలో. అక్కడ పొలం దున్నేవాళ్ళు, కుమ్మరివాడు, పంటలు పండించేవాళ్ళు, అన్నీ ఉన్నాయి. ప్రాపంచిక విద్యలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విద్యలు ఉన్నాయి. ఆ రెండిట్లో రాణించి అప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు. ఆ గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎలా ఉండేవారు? 50-50, సగం ప్రాపంచికంగాను సగం ఆధ్యాత్మికంగాను ఉండేవారు. అదే మధ్య మార్గము. గృహస్థాశ్రమంలో చక్కగా భోగిస్తూ స్వర్గంగా ఉంటూ పిల్లల్ని మళ్ళీ పుట్టించుకుని వాళ్ళు కూడా తల్లిదండ్రులై ఇంకొంతమంది ఆత్మలను స్వీకరించి ఆహ్వానించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి కాస్త విరమించుకుని వానప్రస్థాశ్రమం, అంటే ఊరి బయట వనంలోకి వెళ్ళి జీవించడం, ఊరి లోపల కాదు. గృహస్థాశ్రమం ఊరిలో అయితే, వానప్రస్థాశ్రమం ఊరి బయట. కనుక ఈ తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఊరికి దూరంగా కుటీరంలో ఉండి, అంటే ప్రాపంచికలు కొంచెం తగ్గించుకొని మరి ఆధ్యాత్మిక ఎక్కించుకోవడం కోసం వానప్రస్థాశ్రమం. తర్వాత చివరి దశల్లో ఆ వానప్రస్థాశ్రమం కూడా అయిపోయిన తర్వాత ఇక సన్యాసాశ్రమం స్వీకరించి ఆ భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇద్దరు విడిగా అయిపోయి వాడి వేరే వేరే గ్రామాలకు పోయి అంత ధ్యానం నేర్పించేవాడు. ఇది ఆశ్రమ ధర్మము. మన వృత్తులు చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తిలో మనం ఉంటాం. ఏంటి మనం ప్రధానమైన ప్రవృత్తి? ఆధ్యాత్మికము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ధ్యానము. ఇది మన ఆధ్యాత్మిక ప్రవృత్తి. మన వృత్తి ఏదైనా కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అదంతా ప్రాపంచికము. అందులో ఉంటూనే మనం ఆధ్యాత్మికంలో రాణిస్తాము, ఆధ్యాత్మికంలో విరాజిల్లుతాము. దీని పేరు మధ్య మార్గము, ద గ్రాండ్ మిడిల్ పాత్. ఇంట్లోనే ప్రాపంచికము, ఇంట్లోనే ఆధ్యాత్మికం. పగలంతా ప్రాపంచికము, రాత్రంతా ఆధ్యాత్మికం. మనం ఇంటి గురించి మాట్లాడతాము, తర్వాత మోక్షం గురించి మాట్లాడుకుంటాం. సంసారంలోనే ఉండాలి, సంసారంలోనే సన్యాసాన్ని మెడవిస్తూ. ఇది నవీన యుగ పద్ధతి, న్యూ ఏజ్ ఫిలాసఫీ. ఓల్డ్ ఏజ్ ఫిలాసఫీ వేరే, న్యూ ఏజ్ ఫిలాసఫీ వేరే. ఇంట్లోనే గురుకులము, ఇల్లు వదిలిపెట్టేసి గురుకులం కాదు. ప్రతి తల్లిదండ్రి ధ్యానం చేసేవాడే, ధ్యానం చెప్పేవాడే. ధ్యానం కోసం ఇల్లు వదిలిపెట్టేసి వేరే చోటికి వెళ్ళక్కర్లేదు, వేరే గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకి ధ్యాన గురువులు అవుతున్నారు. ఇప్పుడు అది మన PSSM ఏజ్. పిరమిడ్ మాస్టర్లు అందరికీ తమ తమ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే ఇంట్లోనే గురుకులం అయిపోతాం. ఎంత గొప్ప విషయమో. 12 గంటలు డబ్బులు సంపాదిస్తాము, ప్రాపంచిక సేవలు చేస్తాము, రొట్టెలు వండుకుంటాము, రొట్టెలు తింటాము. గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాశ్రమం అన్ని కలగలిపి ఉంటాయి. ఇల్లే గురుకులం అవుతుంది, వేరే గురుకులం లేదు మనకి. మన గృహస్థులుగా ఉంటూనే మనం లోక కళ్యాణం గావిస్తూ ఉంటాము. ఇది అత్యంత గొప్పదైన మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్, ద బంగారు మధ్య మార్గం.